ధర్మగుప్త్. ఓం ధర్మగుప్తే నమః. ధర్మగుప్త్ అనే విష్ణు సహస్రనామం భగవంతుడు ధర్మాన్ని సంరక్షించే పరమరక్షకుడని సూచిస్తుంది. తత్వార్థంగా ఆయన సృష్టిలోని సమస్త జీవుల కర్తవ్యాలు, విధులు, ధర్మ నియమాలను తెలుసుకొని సముచితంగా నిర్వహించేవాడు. అటువంటి ధర్మ కర్తవ్యాల రక్షకుడే ధర్మగుప్త్. ఆది శంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మం సమస్త విధులను పరిశీలించే నిర్వికల్త ధర్మస్వరూపమైన శుద్ధ చైతన్యమని వివరించబడుతుంది. ధర్మపాలనలో ఆయన స్వతంత్రుడు, నిర్వికల్పకర్త. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తులను ధర్మపాలనలో నడిపిస్తూ అవి చీల్చకపోయే విధంగా రక్షణ కలిగించే కరుణామయ నియంతగా ధర్మగుప్త్ అనే నామం భావింపబడుతుంది. ధర్మకృత్. ఓం ధర్మకృతే నమః. ధర్మకృత్ అనే విష్ణు సహస్రనామం భగవంతుడు సమస్త లోకాల్లో ధర్మాన్ని సృష్టించి, స్థాపించి, నిర్వహించేవాడని సూచిస్తుంది. తత్వార్థంగా ఆయన కర్తృత్వం భౌతిక మరియు ఆధ్యాత్మిక ధర్మాలన్నింటికీ ఆధారంగా ఉంటుంది. సృష్టిలోని ప్రతీ చర్య ధర్మ సంకల్పానుసారమే జరుగుతుంది. ఆది శంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మం పరమకారణంగా ధర్మ సృష్టి, స్థాపన, నిర్వహణలో లీనమైన శుద్ధ చైతన్య స్వరూపమని వివరించబడుతుంది. ధర్మకృతత్వం ఉపాధివశాత్ భక్తులకు అనుభవమవుతుంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తుల కర్తవ్యాలు, విధులు, హితకర్మలను సక్రమంగా నిర్వహించి ధర్మప్రకారంగా వారికి రక్షణ మరియు సహాయాన్ని ప్రసాదించే కరుణామయ పరమేశ్వరుడుగా ధర్మకృత్ అనే నామం భావింపబడుతుంది. ధర్మః. ఓం ధర్మాయ నమః. ధర్మః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు సమస్త లోకాల్లో ధర్మాన్ని ప్రతిష్ఠించేవాడని, అన్ని జీవుల కర్తవ్యాల పర్యవేక్షకుడని సూచిస్తుంది. తత్వార్థంగా ధర్మం కేవలం సామాజిక నియమాలు కాక పరమాత్ముని స్వభావానికి అనుగుణమైన కర్మ, జ్ఞాన, న్యాయపరమైన నిబంధనల సమాహారం. భగవంతుడు అదే ధర్మానికి మూలకారణం. ఆది శంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మం స్వయంపూర్ణ, అజ్ఞానరహిత, శుద్ధ చైతన్య స్వరూపుడై ధర్మపాలనలో నియమముగా వ్యవహరిస్తాడని వివరించబడుతుంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తులను ధర్మపరంగా నడిపించి సముచితమైన విధంగా రక్షణ కలిగించే కరుణామయ నియంతగా ధర్మః అనే నామం భావింపబడుతుంది. సత్. ఓం సతే నమః. సత్ అనే విష్ణు సహస్రనామం భగవంతుడు శుద్ధమైన నిత్య సత్యస్వరూపుడని సూచిస్తుంది. తత్వార్థంగా సృష్టిలో కనిపించే మార్పు, అప్రకృతిక పరిస్థితులైనా ఆయన స్వభావం ఎల్లప్పుడూ సత్యం, స్థిరంగా ఉంటుంది. ఈ సత్యత్వం పరమాత్ముని చైతన్యముతోనే స్థిరమవుతుంది. ఆదిశంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మం నిజమైన, నిరూపధి, అవినాశ్యమైన శుద్ధ చైతన్య స్వరూపమని వివరిస్తుంది. ప్రపంచం మాయావశాత్ స్థూలముగా కనిపించినా అసలు సత్యమైన శక్తి ఆయనలోనే ఉంటుంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తుల హృదయాల్లో సత్యనిర్మాణాన్ని కలిగించి దివ్యసత్యముతో వారిని రక్షించేవాడిగా సత్ అనే నామం భావింపబడుతుంది. అసత్. ఓం అసతే నమః. అసత్ అనే విష్ణు సహస్రనామం భగవంతుడు అసత్యాన్ని తొలగించే, అజ్ఞానం, దుఃఖం, అవినీతిని నిర్మూలించే స్వరూపుడని సూచిస్తుంది. తత్వార్థంగా అసత్యమనేది మార్పు, భ్రమ, మాయాస్వరూపమైన ప్రపంచంలో ఏర్పడే అశుద్ధి. భగవంతుడు ఆ అసత్యాన్ని ధర్మం, జ్ఞానం, కరుణ ద్వారా నశింపజేస్తాడు. ఆది శంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మం అవినాశ్యమైన నిజస్వరూపమని, అసత్యం కేవలం జ్ఞానరహిత పరిస్థితులలో ఏర్పడుతుంది అని వివరించబడుతుంది. అసత్యాన్ని భగవంతుడే భేదించి నిజానికి ప్రత్యక్షం చేస్తాడు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తుల హృదయాల్లోని దుఃఖ, మాయ, అజ్ఞాన బంధాలను తొలగించి శరణాగతులకు సత్యానుభవాన్ని ప్రసాదించే కరుణామయ అసత్ అనే నామం భావింపబడుతుంది. క్షరః. ఓం క్షరాయ నమః. క్షరః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు భౌతిక సృష్టి, పరిణామానికి లోబడి ఉండని శాశ్వత స్వరూపుడని సూచిస్తుంది.
తత్వార్థంగా లోకంలో ఉన్న అన్ని వస్తువులు, జీవులు, మార్పులు క్షయప్రక్రియలకు లోబడి ఉంటాయి. కాని భగవంతుడు క్షయరహితుడై అజ్ఞాన బాధలకు, కాలబద్ధతలకు సంబంధించినట్లే కాదు. ఆదిశంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మం స్థిరమైన, అవినాశ్య, శుద్ధ చైతన్యమని వివరిస్తారు. క్షరాలు మాత్రమే తాత్కాలికమని, నిజమైన స్వరూపం క్షరాతీతమని చెప్పారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తులలో, లోకంలో ఉన్న మార్పులలోనూ స్థిరత్వాన్ని, రక్షణను ప్రసాదిస్తూ శరణాగతులకు నిత్య సుశాంతినిచ్చే కరుణామయ క్షరః అనే నామం భావింపబడుతుంది. అక్షరః ఓం అక్షరాయ నమః. అక్షరః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు అజ్ఞానబద్ధ, కాలబద్ధ, నశనీయమైనవన్నిటికీ అతీతమని, శాశ్వత స్వరూపుడని సూచిస్తుంది. తత్వార్థంగా సృష్టిలో ఉన్న జీవులు, వస్తువులు మార్పు, క్షయం అనుభవించినప్పటికీ భగవంతుడు నిత్య అవినాశ్య స్వరూపుడై శాశ్వతంగా ఉంటుంది. ఆది శంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మం, శుద్ధ చైతన్యమై క్షరాలన్నిటికీ విరుద్ధంగా ఏకైక శాశ్వత స్వరూపమని వివరించబడుతుంది. అసత్య, మార్పు, మాయావసాత్తే మాత్రమే కనిపిస్తుంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తుల హృదయాల్లో, లోకంలో ఎప్పటికీ మారనిది, శాశ్వత రక్షణ మరియు సుఖసౌభాగ్యాన్ని ప్రసాదించే కరుణామయ పరమేశ్వరుడిగా అక్షరః అనే నామం భావింపబడుతుంది. అవిజ్ఞాత ఓం అవిజ్ఞాత్రే నమః. అవిజ్ఞాత అనే విష్ణు సహస్రనామం భగవంతుడు అనవశ్యమైన, రహస్యమైన, పరమజ్ఞానంలో గూఢమైన స్వరూపుడని సూచిస్తుంది. తత్వార్థంగా సమస్త సృష్టిలోని కర్మ, జీవుల మనోవ్యవహారాలు, విశ్వనియమాలన్నీ ఆయన పరమజ్ఞానం ద్వారా కొనసాగుతాయి. ఆయన స్వరూపం జ్ఞానరహితులకు తెలియదు. ఆదిశంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మం సత్య, శుద్ధ చైతన్య స్వరూపమని, కర్మసృష్టి స్థితిలయలో గూఢంగా వ్యవహరిస్తూ జ్ఞానరహితులను మాయామయంగా భ్రమపెడుతుందని వివరించబడుతుంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తుల హృదయాల్లో ప్రత్యక్షమై కనిపించకపోయినా వారి సంకల్పాలు, విధులు, శరణాగతులను కరుణతో నిర్వహించేవాడుగా అవిజ్ఞాత అనే నామం భావింపబడుతుంది. సహస్రాంశుః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు అతిశక్తివంతుడు, సహస్రవర్గాల వ్యాపకుడు, సమస్త లోకాలకు ప్రభావం చూపేవాడని సూచిస్తుంది. తత్వార్థంగా ఆయన శక్తి, జ్ఞానం, కృప మరియు లీల అన్నీ అసంకీర్ణంగా పరమాత్మ స్వరూపంలో సమైక్యంగా ఉన్నాయి. భౌతిక, ఆధ్యాత్మిక లోకాల్లో సమస్త ప్రభావాలకు ఆయనే మూలం. ఆది శంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మం స్వయంపూర్ణమైన అవినాశ్య, శుద్ధ చైతన్యమని, సమస్త సృష్టిలో గూఢంగా వ్యాప్తి చెందిన శక్తిస్వరూపమని వివరిస్తుంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తులను, లోకాలను సహస్ర ప్రభావాల ద్వారా రక్షించి సముచిత కర్మఫలాన్ని ప్రసాదించే కరుణామయ పరమేశ్వరుడిగా సహస్రాంశుః అనే నామం భావింపబడుతుంది. విధాత ఓం విధాత్రే నమః. విధాత అనే విష్ణు సహస్రనామం భగవంతుడు సమస్త సృష్టి, స్థితి, లయ నియమాలను సముచితంగా విధించేవాడని సూచిస్తుంది. తత్వార్థంగా జీవుల కర్మ, ప్రణాళికలు, లోకాల చక్రాలు అన్నీ ఆయన పరమజ్ఞాన సంకల్పానుసారమే జరుగుతాయి. ఆయనకు మించిన కర్తృత్వం లేదు. ఆది శంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మం నిర్వికల్ప, శుద్ధ చైతన్య స్వరూపమని, సృష్టి, స్థితి, లయలో గూఢంగా వ్యవహరిస్తూ నియమ సౌరభంతో సమస్తాన్ని నిర్వహిస్తాడని వివరిస్తుంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తులను, లోకాలను మరియు సమస్త కర్మఫలాలను అనుగ్రహపూర్వకంగా నిర్వహిస్తూ శరణాగతుల రక్షణకు ప్రత్యక్షమైన కరుణామయ పరమేశ్వరుడిగా విధాత అనే నామం భావింపబడుతుంది. కృతలక్షణః ఓం కృతలక్షణాయ నమః. కృతలక్షణః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు తన స్వరూప లక్షణాల ద్వారా సృష్టిలోని సమస్త వస్తువులు, జీవులు, విధులు, విధానాలను నిర్వచించేవాడని సూచిస్తుంది. తత్వార్థంగా ఆయన స్వభావ లక్షణాలు సకల కర్మల కర్తృత్వానికి, జీవుల కర్తవ్యాలకు మూలంగా నిలుస్తాయి. భౌతిక మరియు ఆధ్యాత్మిక లోకాల్లో
సమస్త కార్యాలు ఆయన సంకల్పానుసారమే జరుగుతాయి. ఆది శంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మం స్వయంపూర్ణ శుద్ధ చైతన్య స్వరూపమని, ఆయన లక్షణాల ద్వారా సృష్టి స్థితి లయ ప్రక్రియలు గౌరవవంతంగా నిర్వహించబడతాయని వివరించబడుతుంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తులను, లోకాన్ని, కర్మఫలాలను తన లక్షణాల ద్వారా నియంత్రించి రక్షించేవాడుగా, కరుణామయ పరమేశ్వరుడిగా కృతలక్షణః అనే నామం భావింపబడుతుంది.